నిన్న సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 8 మంది చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ మనం గమనించినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఉత్సవం జరిగినా ఒక 10 రోజుల ముందు నుంచే హైప్ క్రియేట్ చేయడం అనేది బాగా అలవాటైపోయింది వీళ్ళకి. ఏదైనా ఉత్సవం ఉందంటే వెంటనే మేము భక్తులకి ఆ ఏర్పాట్లు చేస్తున్నాం, ఈ ఏర్పాట్లు చేస్తున్నాం, ఇన్ని క్యూ లైన్లు పెడుతున్నాం, అన్ని క్యూ లైన్లు పెడుతున్నాం అని చెప్పి హైప్ క్రియేట్ చేస్తారు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం మొత్తం ఫెయిలియర్స్ జరుగుతుంది. ఈ విషయం చూస్తే ఇందులో మాత్రం 100కి 100% గవర్నమెంట్ మిస్టేక్. గవర్నమెంట్ ఏమో గోడ కూలి వర్షం వల్ల గోడ కూలి చనిపోయారు అని అంటున్నారు. అసలు వర్షానికి గోడ ఎందుకు కూలిందండి? గోడ కట్టడంలో నాణ్యత లేదు కాబట్టి అది కూలింది. ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఒక సంచలనమైన నిజాలు చెప్పారు. నేను టైం సరిపోదు గోడ కట్టడానికి అంటే అధికారులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే నేను హడావుడిగా గోడ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయం చేయడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ అప్పుడు మీరు తొక్కిసలాట జరిగేటప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? ఇప్పుడేమో చనిపోయిన కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అని ఒక ట్వీట్ చేస్తే సరిపోతుందా సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏదైనా జరిగితే వెంటనే జగన్ గారి ప్రభుత్వం మీద నెట్టేయడం మీకు బాగా అలవాటైపోయింది. ఇక నయం, ఈ గోడ జగన్ గారి హయాంలో కట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం వల్లే గోడ కూలిపోయింది అని మీరు చేతులు దులుపుకునేవారు. గమనించాలి.